అందరికీ నమస్కారం అండి. రాహుకాలం అనగానే, ఆ సమయంలో ఏదైనా పని మీద బయలుదేరటం కానీ, కొత్తగా ఏదైనా పని మొదలుపెట్టటం కానీ చెయ్యొద్దు అని మన పెద్దవాళ్ళంటూ ఉంటారు. కానీ అదే రాహుకాలంలో దుర్గమ్మను తలుచుకొని పూజ చేస్తే, మనం తలపెట్టిన కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి. రాహువు మంత్రాలకు అధిదేవత. రాహువుకు దుర్గాదేవి అధిదేవత. ఆ సమయంలో మనం చేసే స్తోత్ర పారాయణము చాలా మంచి ఫలితాన్నిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో మంత్రం తీసుకున్న వాళ్ళు మంత్ర జపం చేసుకుంటారు. ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గా అమ్మవారిని పూజ చేస్తే చాలా మంచిది. రోజూ చేయటం కుదరని వారు మంగళవారము, శుక్రవారము రాహుకాల సమయంలో పూజ చేయాలి. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనటం చాలా మంచిది. ఆ సమయంలో గుడికి వెళ్ళి పూజలో పాల్గొనడం చాలా మంచిది. అలా వీలు కాని వారు ఇంట్లోనే శుచిగా పూజా గదిని శుభ్రం చేసుకొని దీపారాధన చేసి ఏదైనా శ్రీ దుర్గా స్తోత్రము చదివి నైవేద్యం పెట్టాలి. రాహుకాల సమయంలో పసుపు రంగులో నైవేద్యం అంటే ఒకరోజు నిమ్మకాయ పులిహోర, మరొక రోజు అటుకుల పులిహోర నైవేద్యం పెట్టి ఏదైనా పని మనసులో అనుకొని రాహుకాల పూజ మొదలుపెట్టినట్లయితే తప్పకుండా ఆటంకాలు కలగకుండా ఆ పని నెరవేరుతుంది. కొందరు రాహుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు కూడా పెడతారు. ఇది కూడా చాలా మంచిది. కానీ ఇంట్లో పెట్టటం కన్నా ఏదైనా అమ్మవారి గుడిలో వెలిగించటం మంచిది. ఇంట్లో పెట్టుకునేటట్లయితే బయట తులసి కోట దగ్గర పెట్టాలి. ఒకే ఇంట్లో ఇద్దరు పెట్టకూడదు. ఒక్కరే వెలిగించాలి. రాహుకాల సమయము సోమవారం రోజు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. మంగళవారము మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు, బుధవారం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, గురువారం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుక్రవారం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, శనివారం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు, ఆదివారం సాయంత్రం 4:30 నుంచి 6 గంటల వరకు ఇలా ఉంటుంది. సూర్యోదయము రకరకాల సమయంలో జరుగుతూ ఉంటుంది. దాన్ని బట్టి రాహుకాలం యొక్క టైం కూడా మారుతుంది. అలా అందరూ చూసుకోలేరు కాబట్టి ముందొక అరగంట, వెనక అరగంట వదిలి మధ్యకాలం తీసుకోండి. అంటే ఉదాహరణకు సోమవారము ఉదయం 7:30 నుంచి 9 గంటల మధ్యలో అంటే 8 నుంచి 8:30 మధ్యలో చూసుకోండి. ఓం దుర్గాదేవియే నమః. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.